శ్రీ గురుచరిత్ర ద్వాదశ ప్రవచన మహాయజ్ఞ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని పురమందిరంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఈ శ్రీ గురుచరిత్ర ప్రవచనం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం తొలి రోజు సాయంత్రం 6 గంటలకు బి. లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్య అతిథిగా శ్రీ చింతా లక్ష్మీనారాయణ, అధ్యక్షులుగా డాక్టర్ ఈ చెన్నయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త శ్రీ కపిలవాయి అచ్యుత రామారావు గారు ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, శ్రీ సాయి భరద్వాజ్ సత్సంగ బృందం తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త కపిలవాయి అచ్యుత రామారావు గారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రేపటి నుంచి 6 గంటల ఉపన్యాసం ప్రారంభమవుతుంది. వచ్చి అందరూ పాల్గొని దత్తసాయి కుటుంబ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. 6:30 ప్రతిరోజు కంచి పరమాచార్యులు నడిచే టైము, రానంద గారి పాత్రలు, మాస్టర్ గారి పాత్రలు, వెంకటేశ్వర వస్తున్నారు. ఇవన్నీ ఇక్కడ నన్ను నిమిత్తి మాత్రంగా చేశారు, కానీ నా వెనక ఎంతో మంది దాక్షిణ్యంలో కష్టపడి ఇదంతా నిర్వహించున్నారు. వాళ్ళందరిలో ఉన్న పరమాత్మని పుస్తకాలు తీసుకున్నారా సార్? ఈయన గారు ఎవరింట్లో తీసుకున్నారు? శ్రీనివాస్ గారి కార్లో వచ్చి పుస్తకాలు తీసుకున్నారు. మీ దగ్గరనే జై గురుదత్త. ఇక్కడ నెల్లూరు నగరంలో టౌన్ హాల్లో భరద్వాజ్ మాస్టర్ గారి యొక్క శిష్య బృందం సత్సంగాన్ని నిర్వహిస్తున్నారు. ఇది 12 సంవత్సరాల బట్టి భరద్వాజ్ మాస్టర్ గారిచే తెలుగులోకి అనువదించబడి ఈ ప్రాంతంలో కాక అనేక ప్రాంతాలలో, అనేక నగరాలలో కూడా బాగా చదువుకొని ఉన్నత విద్యలకు వెళ్ళిన, ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు కూడా నిరంతరము కూడా ఏ గురుచరిత్రనైతే పారాయణం చేశా అని చెప్పుకుంటుంటారో ఆ గురుచరిత్రపై 7 రోజుల పాటు ప్రతి సంవత్సరం దత్త జయంతికి ముందు వచ్చే 7 రోజులు ఉపన్యాసాలు పెట్టడం అనేది వీళ్ళకు విధానంగా వస్తుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఈవేళ రోజు 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు 7 రోజుల పాటు 14, 15లో దత్త జయంతి నిర్వహించుకుంటారు. ఆ సందర్భంగా శ్రీ గురు చరిత్ర అనేటువంటి అద్భుతమైనటువంటి గురు భక్తుల యొక్క లీలలు, గురువుల యొక్క లీలలు, వీటి సమాహారమైనటువంటి శ్రీ గురు చరిత్రపై ఆధ్యాత్మిక ప్రసంగాలు ప్రారంభమైనవి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నా పేరు అచ్యుత రామారావు, కపిలవాయి ఇంటి పేరు. మేము చెప్తున్న ఈ ఉపన్యాసానికి దాదాపు భక్తులంతా కూడా ఈ సత్సంగంలో పాల్గొని శ్రీ గురు చరిత్ర యొక్క రసాన్ని ఆస్వాదించి దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరికీ ప్రార్థన. ప్రతిరోజు సాయంత్రం 6:30 ఖచ్చితంగా